న్యూస్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు మరోసారి కొట్టివేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈరోజు మరొకసారి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు సుదీర్ఘంగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించిన నేపథ్యంలో 214 ఎకరాల భూమి ఆస్తులతో పాటు అదేవిధంగా 250 కోట్ల మేరకు స్థిర చిర ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శివబాలకృష్ణ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గతంలోనే నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదటిసారిగా వేసినటువంటి పిటిషన్ని నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఇక మరొకసారి శివబాలకృష్ణ రెండోసారి కూడా ఏసీబీ కోర్టుని మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. రెండోసారి కూడా ఈరోజు నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. సో దీంతో 2 సార్లు ఏసీబీ కోర్టు తనకి చుక్కెదురైంది. దీంతో మరి హైకోర్టుకి అప్రోచ్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మొత్తం మీద శివబాలకృష్ణకు సంబంధించిన కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు శివ నవీన్ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరు కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఇంకా వీరి హెచ్ఎండిఏ సంబంధించిన కాలంలో అంటే పదవిలో కొనసాగుతున్న సమయంలో చాలా మేరకు లేవర్స్కి ఎక్కడెక్కడ లేవర్స్కి అప్రూవల్ ఇచ్చారు, ఎవరెవరు ఇతనికి సంబంధించిన అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, వీటన్నిటిపై మాత్రం ఖచ్చితంగా పోలీసు ఏసీబీ అధికారులు దర్యాప్తు మాత్రం వైపు కొనసాగిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక ఐఏఎస్ కీలక పాత్ర పోషించడానికి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. ఆ ఐఏఎస్ సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరిస్తున్న పరిస్థితి మొత్తం కనబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ టైంలో శివబాలకృష్ణకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను మొత్తం కూడా తారుమారు చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ మాత్రం ప్రస్తుతమైతే నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో శివబాలకృష్ణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉండాలని తెలుస్తుంది. ఇక ఈ కేసులో మాత్రం ఫర్దర్గా హెచ్ఎండిఏ సంబంధించిన అధికారులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులతో పాటు కొంతమంది ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఐఏఎస్ల పాత్ర ఏ విధంగా ఉంది, ఇప్పుడు హెచ్ఎండిఏ పదవి కాలంలో కొనసాగుతున్న సమయంలో ఎక్కడెక్కడ లేఅవుట్స్కి అప్రూవల్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇతను వేలంపాట ప్రక్రియ చేపట్టాడు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నారు, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు మాత్రం సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. సంధ్య. రైట్ సునీల్.